ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తే మంచిది అని అంటూ ఉంటారుగా. వేరుశనక్కాయలు తింటే ధ్యానం చేసినట్లే. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. అదేంటో ఆ విషయం గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా వేరుశనక్కాయలు తిన్నారా? ఉడికించినవో ముందే ఒలిచి ఉంచినవో కాదు, అప్పటికప్పుడు పెంకు పగలగొట్టుకొని అదేం భాగ్యం ఎన్నోసార్లు తిన్నామంటారా? అయితే అదే కొనసాగించండి. ఎందుకంటారో ఇప్పుడు వినండి. స్నేహితులతో కలిసి అలా పార్కుకి వెళ్ళినప్పుడో లేదా ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడో కాలక్షేపంగా వేరుశనక్కాయలు తినడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఆ సరదా మన పొట్ట నింపడమే కాదు, మానసికంగాను ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. వేయించిన శనక్కాయల్ని కాయ పగలగొట్టి లోపల ఓ గుట్లో గుట్టుగా దాచిపెట్టినట్లుండే పప్పును బయటకు తీస్తే ఏదో రహస్య సంపదను తవ్వి తీసిన ఆనందం, సంతృప్తి మనందరిలోనూ కలుగుతాయి. అంతేకాదు, ఆ శబ్దం మన చెవులకి ఓ మధుర సంగీతంలా వినిపిస్తుందంటే అతియోశక్తి కాదు. కాయ వలవడంలో ఏకాగ్రతతో ఒకే రీతిలో పదే పదే చేసే ఆ పని ధ్యానం ఇచ్చే ప్రయోజనాలను కలిగిస్తుందట. నిజానికి ఈ పని అనేక భావనల సమ్మేళనమట. ఓవైపు వేయించిన పల్లీల వాసన ముక్కు పుటాలను స్పృశించి నోరు ఊరిస్తుంటే, మరోవైపు గట్టిగా ఉండే దాని పెంకు తేలిగ్గా పగలకుండా అంత తొందర ఎందుకంటూ మనల్ని ఆపుతుంటుంది. చివరికి నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది పో అన్నట్టు ఆ పల్లి రుచి అమోఘమనిపిస్తుంది. అంతేనా? వీటిని మన ఆత్మీయులతో పంచుకుని ముచ్చట్లాడుకుంటూ తింటుంటే సమయమే తెలీదు. దీనివల్ల వాళ్లతో ఒకంత సాంగత్యం పెరగడంతో పాటు నవ్వులు పూస్తాయి. మనం తినే కొద్దీ పెరిగే ఆ ఒలిచిన పొట్టును కుప్పగా చూస్తే చాలా సాధించేశాం, పోగు చేసేశాం అన్న సంతోషం భలే ఉంటుంది కదూ. ఇంకే ఆ ఆనందాన్ని ఎందుకు వదులుకోవడం? ఆ అలవాటు మర్చిపోతే మళ్ళీ మొదలెట్టేయండి. అందుకే వేరుశనక్కాయలు తింటే ధ్యానం చేసినట్లే అన్నాను. ఇది అక్షరాల కరెక్ట్. కావాలంటే మీరు మళ్ళీ ఈ పని చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి విషయం, అందరితో పంచుకున్నాను. మీరు కూడా అలాగే పంచుకోండి. ముందుగా వేరుశనక్కాయలు తెప్పించుకొని వేయించుకొని చక్కగా ఫ్రెండ్స్ను కూర్చోబెట్టుకొని గట్టిగా కొట్టి అందులోని వేయించిన వేరుశనగ పప్పును తినేయండి.